ఇండియన్ ఎకనామిక్ సర్వే చాప్టర్ 6 చూడండి. ఇది ఏం చెప్తుంది? క్లైమేట్ చేంజ్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండియాస్ స్ట్రాటజిక్ అప్రోచ్. సో దీంట్లో సమ్మరైజ్డ్ వెర్షన్ మనం ఒకసారి చూద్దాము. సో డిఫరెంట్ పాయింట్స్ కింద మీకు నోట్స్ ప్రిపేర్ చేశాను, ఒకసారి చూడండి. ఇండియాస్ క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ గోల్స్ అనేది ఫస్ట్ పార్ట్. ఇండియా అనేది ఎటువంటి కంట్రీ? ఫాస్ట్ గ్రోయింగ్ కంట్రీ, ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. కాకపోతే మన పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి అంటే తక్కువే ఉన్నాయి. ఓకే, చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే పర్ క్యాపిటా కార్బన్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి? టోటల్ కార్బన్ ఎమిషన్స్ బై పాపులేషన్. అలా వేస్తే మనకి పర్ క్యాపిటా పర్ పర్సన్ మనం ఎంత కార్బన్ ఎమిట్ చేసినామంటే మనది తక్కువే. గ్లోబల్ లెవెల్లో మనం తీసుకుంటే 1/3 ఆఫ్ గ్లోబల్ యావరేజ్. గ్లోబల్ యావరేజ్ కంటే 1/3. కాకపోతే ఇండియా యాజ్ ఎ కంట్రీ ఎంత చేస్తుందంటే ఎక్కువే కనిపిస్తుంది. కానీ పర్ పర్సన్ ఎంత చేస్తున్నారంటే తీసుకుంటే మాత్రం ఇండియాది గ్లోబల్ యావరేజ్ కంటే చాలా తక్కువ అని మనం చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ 1/3 ఆఫ్ గ్లోబల్ యావరేజ్. ఇండియా పెట్టుకున్న టార్గెట్స్ ఏంటి? ప్రధానంగా పెట్టుకున్న టార్గెట్స్ 2047 కల్లా వికసిత్ భారత్ లేదా డెవలప్డ్ ఇండియాని అచీవ్ చేయాలని, అలాగే 2070 కల్లా నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ని అచీవ్ చేయాలని. నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే అర్థం ఏంటి? అసలు కార్బన్ ఎమిషన్సే జరగకపోవడమా, CO2 జరగకపోవడం, ఎమిట్ చేయకపోవడమా? కాదు. నెట్ జీరో అంటే ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ అయితే మనం ఎమిట్ చేస్తున్నామో అబ్జార్ప్షన్ కూడా అదే లెవెల్లో ఉండడం. సో ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ అనేది సేమ్ ఉంటే అప్పుడు నెట్ జీరో వచ్చినట్టు. అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది? ఫారెస్ట్స్ లేదా కార్బన్ క్యాప్చర్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఇలాంటి వాటిని ఉపయోగించి మనం ఎన్వైర్న్మెంట్లో ఉన్న అట్మాస్ఫియర్లోని కార్బన్ డైఆక్సైడ్ని మనం అబ్జార్బ్ చేయొచ్చు. అండ్ ఈ వెహికులర్ పొల్యూషన్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, వీటి ద్వారా మనం కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తాం. ఈ రెండు సేమ్ అయినప్పుడు వీ విల్ అచీవ్ నెట్ జీరో. అది ఇండియా ఏమంటుంది? 2070 కల్లా ఆ టార్గెట్ని అచీవ్ చేస్తాము అని చెప్పి అంటుంది. దెన్ బ్యాలెన్సింగ్ ఎకనామిక్ గ్రోత్ విత్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఈజ్ ఎసెన్షియల్, ఫోకసింగ్ ఆన్ స్టేబుల్, ఎఫర్డబుల్ ఎనర్జీ అండ్ లో కార్బన్ పాత్వేస్. సో ఇక్కడ ఇండియాకున్న మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఒకవైపు ఎకనామిక్ గ్రోత్ సాధించాలి, ఇంకోవైపు ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా కావాలి. మీరు బాగా ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ తీసుకుంటే వాళ్ళ ఎకనామికల్ గ్రోత్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. అఫ్కోర్స్ గ్రోత్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్డ్. ఫర్దర్ గ్రోత్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఇండియా ఈజ్ స్టిల్ డెవలప్డ్ అవ్వాలంటే మనకి గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా ఫాస్ట్గా గ్రో అయితే తప్పితే మనం డెవలప్డ్ కంట్రీ అవ్వలేం. అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా ఇంపార్టెంట్. అంటే గ్రోత్ అంటే ఏంటి? ఎక్కువ ఇండస్ట్రియలైజేషన్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి జీడిపి పెరిగితేనే కదా గ్రోత్ వచ్చినట్టు. సో దానికోసం ఏం చేస్తారు? విపరీతమైన పొల్యూషన్. దానివల్ల ఎన్వైరన్మెంట్కి మంచి అవుతుందా? అవ్వదు. అంటే ఇక్కడ ఏం చేయాలి? యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. గ్రోత్ ఇంపార్టెంటే, అట్ ద సేమ్ టైం ఆ గ్రోత్ అనేది గ్రీన్ గ్రోత్ అవ్వాలి. అంటే రెన్యూబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ కావచ్చు, లేదా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ లాంటివి, గ్రీన్ టెక్నాలజీస్ లాంటివి యూజ్ చేయడం ద్వారా గ్రో అవ్వాలి తప్పితే ఫాజిల్ ఫ్యూయల్ టెక్నాలజీ బేస్డ్ గ్రోత్ అయితే అది ఒకటి సాధించి ఇంకొకటి కోల్పోయే పరిస్థితికి దారితీస్తుంది. సో అందుకే ఇది మనకి మంచిది కాదు అని చెప్తున్నారు. సో లో కార్బన్ పాత్వే, మనం గ్రోత్ కోసం మనం వెళ్ళే దారి ఎలా ఉండాలి? లో కార్బన్, ఎక్కువ కార్బన్ ఎమిషన్స్ లేకుండా ఉండాలి. స్టేబుల్, ఎఫర్డబుల్ ఎనర్జీ పైన ఫోకస్ చేయాలని అంటున్నారు. సెకండ్ పాయింట్ తీసుకుంటే గ్లోబల్ ఛాలెంజెస్ అండ్ ట్రేడ్ ఆఫ్స్ ఇన్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ అంటే అర్థం ఏంటి? క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ప్రపంచ దేశాలు ఎలా ఉన్నాయి అని చూస్తే డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో ఫేస్ అబ్స్టకల్స్ ఇన్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ఏంటి? ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఎనర్జీ నుంచి క్లీన్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వైపు, గ్రీన్ ఎనర్జీ వైపు, రెన్యూబుల్ ఎనర్జీ వైపు ట్రాన్సిషన్లో ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా అబ్స్టకల్స్ ఫేస్ చేస్తున్నాయి. అంటే డెవలపింగ్ కంట్రీసే కాదు, డెవలప్డ్ కంట్రీస్ కూడా అంత ఈజీగా ట్రాన్సిషన్ అవ్వలేకపోతున్నాయి అంటున్నారు. ఎందుకని? బికాస్ ఆఫ్ ఎకనామిక్ ప్రెషర్స్. కంట్రీస్ కూడా ఆర్థికంగా ప్రెషర్స్ ఫేస్ చేస్తున్నాయి. UK కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇలాంటివి దే హ్యాడ్ టు డిలే ఇనిషియేటివ్స్ లైక్ పెట్రోల్, డీజిల్ కార్ బ్యాన్స్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఇనిషియేటివ్స్ని డిలే చేస్తున్నారు. ఎందుకని? ఎకనామిక్ ప్రెజర్స్ ఉన్నాయి వాళ్ళపైన కూడా. అలాగే ఒకవైపు ఎనర్జీ కాస్ట్ పెరుగుతుంది, అంటే ఈ వీటి కాస్ట్ పెరుగుతుంది, బడ్జెట్లు ఏమో చిన్నగా ఉన్నాయి, COVID-19 వల్ల ఇంకొంచెం సఫర్ అయ్యాయి. అందువల్ల రెన్యూబుల్ ఎనర్జీ ఫండింగ్ అనేది హిండర్ అంటే అబ్స్ట్రక్ట్ అవుతుంది, అడ్డంకులు క్రియేట్ అవుతున్నాయి అని మనం తెలుసుకోవచ్చు. అయితే సబ్సిడీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ రెన్యూబుల్ ఎనర్జీ ఎఫర్డబిలిటీ. రెన్యూబుల్ ఎనర్జీ ఎఫర్డబుల్గా ఉండాలంటే సబ్సిడీలు అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియాలో సూర్యఘర్ యోజన అంటే మనం ఇండియాలో తీసుకుంటే
ఈ రెన్యూబుల్ ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించాలి. ప్రతి ఇంట్లో కూడా రూఫ్ టాప్లో మనకి ఈ సోలార్ ప్యానెల్స్ గట్రా వేసి దాని ద్వారా ఎనర్జీ జనరేట్ చేయాలని మన ఇండియా కూడా ప్రోత్సహిస్తుంది. అయితే నార్మల్గా అయితే ప్రజలు చేస్తారా? చెయ్యరు. దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది? రకరకాల సబ్సిడీ స్కీమ్స్ తీసుకొస్తుంది. కానీ సబ్సిడీల వల్ల అడాప్షన్ జరుగుతుంది, రెన్యూబుల్ ఎనర్జీ అడుగులు వేస్తాం, కానీ ఫిజికల్ కన్స్టెంట్స్ అనేవి ఇబ్బంది పెడతాయి. అంటే గవర్నమెంట్కి దానివల్ల బడ్జెట్ ఇష్యూలు, చాలా ఎక్కువ ఫండ్స్ కేటాయించాల్సి ఉంటుంది. సో దానివల్ల గవర్నమెంట్కి చాలా ఇబ్బందులు అనేవి క్రియేట్ అవుతాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సబ్సిడీ ఇస్తే కానీ జనాలు మారరు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ కొనాలని ఎలా చేస్తారు? ఎలక్ట్రిక్ కార్ అనేది దాని మీద ట్యాక్సులు లేకుండా ఏదో లేకుండా ఇన్సెంటివైజ్ చేయాలి ప్రజల్ని. బాబు మీకు బాధ్యత ఉందంటే ఎవరు వినరు. బాధ్యతలు ప్రజలు కరెక్ట్గా వెళ్ళేలా చెయ్యవు. కాకపోతే ఇన్సెంటివైజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. దానికోసం సబ్సిడీలు గట్రా ఇవ్వాల్సి ఉంటుంది. సో దానివల్ల గవర్నమెంట్కి ఫండ్స్ ఖర్చు ఎక్కువ అవుతుంది. నెక్స్ట్, ఇండియాస్ క్లైమేట్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. క్లైమేట్ చేంజ్కి వ్యతిరేకంగా ఇండియా చేస్తున్న పోరాటం ఏంటి, మన ఫ్రేమ్వర్క్ ఏంటని చూస్తే వీ హ్యావ్ నేషనల్ లెవెల్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది ఉంది, NAPCC. ఇది ఒక మిషన్ డ్రివెన్ అప్రోచ్గా మనం చెప్పొచ్చు. దీంట్లో 9 ఫోకస్ ఏరియాస్ ఉంటాయి. ఇవన్నీ రాసుకుంటే మీకు చాలా పెద్దది అవుతుంది. మెయిన్ ఫోకస్ సోలార్ ఎనర్జీ, వాటరు అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ పైన ఉంటుందని మీకు గుర్తుపెట్టుకోండి. సో మన స్ట్రాటజీ ఏంటమ్మా? నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సిమిలర్గా స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ యాక్షన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ కూడా మనకు ఉన్నాయి. ఇవి మన యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ అన్నింటిలో కూడా వీటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఈ SAPCC అనేది NAPCCతో ప్రాపర్గా అలైన్ అవుతుంది. సో అచీవ్మెంట్స్ ఏంటి? 40% నాన్ ఫాజిల్ ఫ్యూయల్ పవర్ కెపాసిటీ అచీవ్డ్ బై 2021. 2021 కల్లా 40% నాన్ ఫాజిల్ ఫ్యూయల్. నాన్ ఫాజిల్ అంటే ఏంటి? మన శిలాజ ఇంధనాలు కాకుండా 40% మనం జనరేట్ చేయాలనుకున్నాము, సాధించేసాం కూడా. అలాగే ఎమిషన్ ఇంటెన్సిటీ రెడ్యూస్డ్ బై 33% ఫ్రమ్ 2005 లెవెల్స్ బై 2019 అహెడ్ ఆఫ్ 2030 టార్గెట్స్. 2030కు టార్గెట్ పెట్టుకున్నాము. ఆ 2030 రావడానికి ముందే మనం ఎమిషన్ ఇంటెన్సిటీ లెవెల్స్ అనేవి తగ్గించగలిగాం. తగ్గించగలిగామని చెప్తున్నారు. ఎమిషన్ ఇంటెన్సిటీ అంటే అర్థం ఏంటి? టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, అంటే మన దేశంలో జరుగుతున్న టోటల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ బై GDP. అంటే పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్కి ఎంత ఎమిషన్స్ చేస్తున్నాము, అంటే ఒక యూనిట్ GDP ప్రొడ్యూస్ చేయడానికి ఎన్ని లీటర్లు లేదా ఎన్ని ఇది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మనం ఎమిట్ చేస్తున్నాం అనేది ఎమిషన్ ఇంటెన్సిటీ. అది బాగా తగ్గించగలిగాము అంటున్నారు. సో నెక్స్ట్ పాయింట్ చూస్తే అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. వెరీ ఇంపార్టెంట్ అమ్మా. మిటిగేషన్ అంటే క్లైమేట్ చేంజ్ ఎందుకు అవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువగా రావడం వల్ల. మిటిగేషన్ అంటే జరగాలని గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ తగ్గించుకోవాలి. అడాప్టేషన్ అంటే ఆల్రెడీ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఉంది, ఆ ఇంపాక్ట్కి మనం తట్టుకునే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం అడాప్టేషన్. సో ఇండియాస్ హై వల్నరబిలిటీ టు క్లైమేట్ ఇంపాక్ట్స్ నెసెసిటేట్స్ అడాప్టేషన్ స్ట్రాటజీస్. మిటిగేషన్ అనేది ఎలాగో ట్రై చేస్తూ ఉంటాము, కానీ ఇండియాకి వల్నరబిలిటీ ఎక్కువ, ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఉంది కాబట్టి. సో క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చే అడ్వర్స్ ఇంపాక్ట్ మన మీద పడుతుంది కాబట్టి, లైక్ వరదలు, సునామీలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తట్టుకోగలిగే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని అడాప్టేషన్ పైన కూడా ఫోకస్ ఎక్కువగా ఉంది. దానికోసం ఇండియా చేస్తుంది ఏంటంటే ప్రధానమంత్రి కృషి సించాయి యోజనతో వాటర్ ఎఫిషియెంట్ అగ్రికల్చర్, అంటే వాటర్ ఎఫిషియన్సీని పెంచడానికి, అంటే ఎక్కువ వాటర్ అవసరం లేకపోయినా సరే నిలబడగలిగేలాగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అండ్ వాటర్ వేస్టేజ్ జరగకుండా, డ్రౌట్ కండిషన్స్ వచ్చినప్పుడు కూడా డ్రిప్ ఇరిగేషన్ ఇట్లాంటి వాటి ద్వారా వేస్టేజ్ లేకుండా అగ్రికల్చర్కి నీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎడిషనల్గా మీరు తీసుకుంటే వీ ఆల్సో హ్యావ్ నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, నిక్రా, ఫర్ రెసిలియన్స్ ఇన్ ఫార్మింగ్లో రెసిలియన్స్ కోసం, రెసిలియన్స్ ఇన్ ఫార్మింగ్ కోసం నేషనల్ ఇన్నోవేషన్స్ ఆన్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది కూడా తీసుకొచ్చారు. రెసిలియన్స్ అంటే ఏంటమ్మా? ఎబిలిటీ టు విత్స్టాండ్ ప్రెషర్, అంటే అగ్రికల్చర్లో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల వచ్చే ప్రెషర్ని తట్టుకోగలిగే కెపాసిటీని బిల్డ్ చేసుకోవడం. అలాగే వెట్లాండ్ అండ్ మ్యాంగ్రోవ్ కన్జర్వేషన్. మ్యాంగ్రోవ్స్ మీరు వినుంటారు. సో వాటర్ ఉండే కోస్టల్ ఏరియాస్ కావచ్చు, కొంచెం ఇలాంటి చోట ఉండే థిక్ వెజిటేషన్, థిక్ ఫారెస్ట్ మనం మ్యాంగ్రోవ్స్ అని చెప్పంటాం. దీనివల్ల ఏంటంటే సునామీలు ఏమైనా వచ్చినా వాటి యొక్క ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. సో విపరీతంగా గండి కొట్టేయకుండా అవి కాపాడతాయి. సో దే ప్రొటెక్ట్ అగెన్స్ట్ కోస్టల్ ఎరోజన్, ఫ్లడ్డింగ్, బయోడైవర్సిటీని మెయింటైన్ చేస్తాయి, చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే అడాప్టేషన్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే ఇండియాలో 2021-22కి 5.6% ఆఫ్ GDPకి అడాప్టేషన్ ఎక్స్పెండిచర్ పెరిగింది. అంటే క్లైమేట్ చేంజ్ రిలేటెడ్
ఇంపాక్ట్ని తట్టుకునేలాగా మనల్ని మనం తయారు చేసుకోవడానికి అంత ఖర్చు పెడుతున్నామని అర్థం. సో రెసిలియన్స్ పైన ఇండియా కమిటెడ్గా ఉందని దీన్ని బట్టి అర్థమవుతుంది. రెసిలియన్స్ ఏంటమ్మా, తట్టుకోగలిగే శక్తి, ప్రెషర్ని, ఇష్యూస్ని తట్టుకోగలిగే శక్తిని రెసిలియన్స్ అంటాం. అలాగే ఇండియాస్ ఎనర్జీ ట్రాన్సిషన్, ఎనర్జీ డిమాండ్ ప్రొజెక్టెడ్ టు గ్రో 2 to 2.5 times బై 2047. ఎనర్జీ డిమాండ్ అనేది 2047 కల్లా 2 to 2.5 times పెరగబోతుంది. అంటే ఇప్పుడు ఎలా అయితే ఉందో దానికి డబుల్ లేదా మోర్ దాన్ 2.5 times పెరగబోతుందంట 2047 కల్లా. కరెంట్ ఎనర్జీ మిక్స్ ఒకసారి గమనిస్తే 84% ఫాజిల్ ఫ్యూయల్ బేస్డ్ ఉంది. అంటే ఇండియాలో ఓవరాల్ ఎనర్జీ కన్జంప్షన్ తీసుకుంటే 84% కోలు, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఫాజిల్ ఫ్యూయల్ బేస్డే ఉంది. అయితే రెన్యూబుల్ ఎనర్జీ షేర్ అనేది ప్రజెంట్ 16% ఉన్నప్పటికీ అది పెరుగుతోంది అని చెప్తున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ పరంగా మనం చేసిన సాధించిన అచీవ్మెంట్స్ తీసుకుంటే 2023-24లో 15.03 GW ఆఫ్ సోలార్ కెపాసిటీ యాడ్ చేయగలిగాము. నాన్ ఫాజిల్ పవర్ కెపాసిటీ 45.4%కి మనకి రీచ్ అవ్వడం అనేది జరిగింది. అలాగే ఇనిషియేటివ్స్ తీసుకుంటే PM సూర్యఘర్ యోజన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కోసం, అలాగే నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది క్లీన్ ఎనర్జీ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్స్గా మనం చెప్పొచ్చు. అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ గురించి మనం చూస్తే ఇది 5 మిలియన్ మెట్రిక్ టన్స్ 2030 కల్లా అచీవ్ చేయాలి అనే టార్గెట్తో వెళ్ళడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ ఏంటి? టు డీకార్బనైజ్ స్టీల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్లో కావచ్చు, అసలు కార్బన్ ఎమిషన్స్ ఉండకూడదు, కార్బన్ రిలేటెడ్ స్టఫ్ వాడకూడదు అనేది మేజర్ ఆబ్జెక్టివ్. కంప్లీట్గా గ్రీన్ హైడ్రోజన్ ద్వారా దాన్ని ఫ్యూయల్గా వాడుకునేలాగా చేయాలనేది ఆబ్జెక్టివ్. దానికోసం 5 మిలియన్ మెట్రిక్ టన్నులు ప్రొడ్యూస్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఛాలెంజ్ ఏంటంటే అది చేయడం కోసం కాస్ట్ ఎక్కువ, ఎలక్ట్రోలైజర్స్ కావాలి, వాటర్ కావాలి, స్టోరేజ్ కావాలి, ప్లస్ స్పేస్ ఎక్కువ, ల్యాండ్ కూడా కావాలి. దీనికి చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. ల్యాండ్ కన్స్ట్రెంట్స్ మేజర్ ప్రాబ్లం. ఇండియాకి మీరు పర్ క్యాపిటా ల్యాండ్ తీసుకుంటే చాలా తక్కువ. అంటే ఇండియా యొక్క టోటల్ ల్యాండ్ ఏరియా బై పీపుల్ వేసుకుంటే చాలా చాలా తక్కువ. అమెరికా ఇండియా కన్నా చాలా పెద్దది, జనాలేమో తక్కువ. మరి ఇండియాలో జనాలు ఎక్కువ, ల్యాండ్ అనేది తక్కువ ఉంది. ఇది మేజర్ ప్రాబ్లం అమాంగ్ G20 నేషన్స్, కాంప్లికేటింగ్ ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్. దీనివల్ల ప్రాజెక్ట్ ఎక్స్పాన్షన్ ఏమవుతుందమ్మా? కాంప్లికేట్ అవ్వడం అనేది జరుగుతుందని మనం చూడొచ్చు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్. చూడండి, రెన్యూబుల్ ఎనర్జీ కావాలన్నా, ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాలన్నా వాటికి క్రిటికల్ మినరల్స్ అనేవి అవసరం. అంటే లిథియము, కోబాల్ట్, రేర్ ఎర్త్స్, ఇంకా చాలా ఉంటాయి. ఇవి లేకపోతే మనకి అవి జరగవు. అంటే మనకి ఎలక్ట్రిక్ వెహికల్లో వాడే బ్యాటరీస్ చేయాలన్నా, రెన్యూబుల్ ఎనర్జీ కోసమైనా, టెక్నాలజీ కోసమైనా ఇవి అవసరం. ఇవి ఎనఫ్ ఇండియాలో లేకపోతే రిస్క్ వస్తుంది. అందుకోసం అన్ఫార్చునేట్లీ మన కాంపిటీటర్ అయిన చైనాలో ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి. మరి ఇండియా ఏం చేసింది? మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయింది. దీనివల్ల మనకి రిసోర్సెస్కి యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మ, కబిల్ అడుగుతారు ఎగ్జామ్లో. ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ని ఎస్టాబ్లిష్ చేసింది టు అక్వైర్ స్ట్రాటజిక్ మినరల్స్ ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ అర్జెంటీనా, ఆస్ట్రేలియా లాంటి వాటిలో స్కౌటింగ్ చేసి వెతికి అక్కడ మినరల్స్కి యాక్సెస్ పొందడానికి ఆ కంట్రీస్తో అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఆ రకంగా కబిల్ని ఏర్పాటు చేసింది ఇండియా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి కార్బన్ మార్కెట్స్ అండ్ కార్బన్ ప్రైసింగ్. సో ఇండియా యొక్క కార్బన్ మార్కెట్ 2023లో లాంచ్ చేశారు, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ కోసం, ప్రమోటింగ్ ఎమిషన్స్ రిడక్షన్. సో ఇక్కడ పాయింట్ మీకు ఇది ఎలా రన్ అవుతుందంటే, సో వెన్ ఎవర్ యూ యూజ్ ద వర్డ్ మార్కెట్ అంటే అర్థం ఏంటి? బయింగ్ అండ్ సెల్లింగ్ జరిగే చోటు కదా. సో మరి కార్బన్ మార్కెట్లో ఏం జరుగుతుంది? బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఏంటి బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది? కార్బన్ క్రెడిట్స్. సో కార్బన్ క్రెడిట్స్ అనేవి అమ్మకాలు మరియు కొనుగోలు జరుగుతాయి. సో వాట్ ఈజ్ కార్బన్ క్రెడిట్? కార్బన్ క్రెడిట్ ఈజ్ సంథింగ్ దట్ యూ గెట్ వెన్ యూ రెడ్యూస్ ఎమిషన్స్ని టార్గెట్ కంటే ఎక్కువ, మీకు ఇచ్చిన టార్గెట్ కంటే ఎక్కువ మీరు తగ్గిస్తే దెన్ యూ రిసీవ్ కార్బన్ క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ని మీరు మార్కెట్లో అమ్మొచ్చు. మరి కొనేవాళ్ళు ఎవరు సార్ అని మీరు అడగచ్చు. ఈ క్రెడిట్స్ మార్కెట్లో మీరు కార్బన్ ఎమిషన్స్ తగ్గించారు, సో దానివల్ల క్రెడిట్స్ వచ్చాయి, వాటిని మీరు మార్కెట్లో అమ్మొచ్చు అని చెప్పాను. మరి కొనేవాళ్ళు ఎవరు అంటే ఎవరు బై చేస్తారంటే, హూ బైస్ దెమ్ అంటే దోస్ హూ ఎక్సీడ్ టార్గెట్స్, ఎక్సీడ్ ఎమిషన్స్ ఎంత చేయమని చెప్పారు దానికంటే ఎక్కువ ఎమిషన్ చేసిన వాడికి కొనాల్సి ఉంటుంది. వాడు వచ్చి కార్బన్ మార్కెట్కి వచ్చి ఈ కార్బన్ క్రెడిట్స్ని కొనుక్కుంటాడు. ఎవరి దగ్గర కొంటాడు? ఎవడైతే తగ్గించాడో వాడు అమ్ముతాడు, ఎవడైతే ఎక్కువ చేస్తున్నాడో వాడు కొంటాడనమాట.
ఇలా కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ అంటే అమ్మకాలు మరియు కొనుగోలు జరగడం కోసం ఎమిషన్స్ రిడక్షన్ని ప్రమోట్ చేయడం కోసం. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎక్కువ ఎమిషన్స్ చేస్తారో యూ విల్ బీ ఫోర్స్ టు బై క్రెడిట్స్. ఎప్పుడైతే తగ్గిస్తారో యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ క్రెడిట్స్ అండ్ వాటిని మీరు అమ్ముకోవచ్చు. అది అడ్వాంటేజ్. దీనివల్ల ఎమిషన్స్ అందరూ రిడ్యూస్ చేయడానికి ట్రై చేస్తారనేది ఆబ్జెక్టివ్. అలాగే కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్, దీంట్లో ఏం చేస్తారంటే ఆబ్లిగేటెడ్ ఎంటిటీస్, కొన్ని ఎంటిటీస్కి ఆబ్లిగేషన్స్ పెడతారు. మీరు ఇంత ఎమిషన్ టార్గెట్ అచీవ్ చేయాలి, దీనికంటే మీరు ఎక్కువ తగ్గించారనుకోండి మీకు క్రెడిట్స్ వస్తాయి, చేయలేకపోతే క్రెడిట్స్ కొనాల్సి ఉంటుంది. సో ఇట్ అలౌస్ ఎంటిటీస్ టు బై అండ్ సెల్ క్రెడిట్స్ టు మీట్ గోల్స్. చెప్పాను మీకు ఇప్పుడే. ఇండియా ఈజ్ అ లీడింగ్ సప్లయర్ ఆఫ్ కార్బన్ ఆఫ్సెట్స్, యాక్టివ్లీ ఎంగేజింగ్ ఇన్ వాలంటరీ కార్బన్ మార్కెట్స్. కార్బన్ మార్కెట్స్లో 2 రకాలు ఉంటాయి మనకి, ఆబ్లిగేటరీ కార్బన్ మార్కెట్, వాలంటరీ కార్బన్ మార్కెట్. ఆబ్లిగేటరీ అంటే గవర్నమెంట్ ఆబ్లిగేషన్స్ బేస్ చేసుకుని కంపెనీస్ రిడక్షన్స్ పెంచుకున్నా తగ్గించుకున్నా అది ఆబ్లిగేటరీ కార్బన్ మార్కెట్ అవుతుంది. అలా కాకుండా నీకు ఏదీ లేదు అంటే నీకు ఎవరు ఆబ్లిగేషన్ పెట్టలేదు, అయినప్పటికీ నువ్వు ఎన్వైరన్మెంట్ మీద ప్రేమతో నువ్వు బాగా రిడక్షన్స్ తగ్గించావనుకో, ఈవెన్ దెన్ యూ గెట్ క్రెడిట్స్. వాటిని మీరు వాలంటరీ కార్బన్ మార్కెట్లో మీరు అమ్ముకోవచ్చు. ఎడిషనల్గా అక్కడ ఏం రాశారమ్మా, కార్బన్ ఆఫ్సెట్ అన్నారు. కార్బన్ ఆఫ్సెట్ అంటే అర్థం ఏంటి, కార్బన్ ఆఫ్సెట్. ఇక్కడ కార్బన్ ఆఫ్సెట్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ ఇండియాలో చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే, సో ఇండియాలో చాలా కంపెనీలు ఈ ఫారెస్ట్స్ ఎక్కువగా ఎఫారెస్టేషన్ చేయడం వల్ల, డీఫారెస్టేషన్కి ఆపోజిట్ అనమాట, ఎక్కువగా చెట్లు నాటడం ఇట్లాంటి వాటిని చేయడం ద్వారా వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ వాళ్ళు ఎమిషన్స్ బాగా తగ్గించడం ద్వారా, లేదా రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి ఎక్కువగా ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే కార్బన్ క్రెడిట్స్ పొందొచ్చు అనమాట. వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్కి దే కెన్ గెట్ కార్బన్ క్రెడిట్స్. ఈ క్రెడిట్స్ రావాలంటే ఫస్ట్ వీళ్ళ ప్రాజెక్ట్స్కి సర్టిఫై చేయించుకోవాలి. దే హ్యావ్ టు బీ సర్టిఫైడ్ బై ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్. సో మీరు బాగా అడవులు పెంచడం ద్వారా కావచ్చు, రెన్యూబుల్ ఎనర్జీని డెవలప్ చేయడం ద్వారా కావచ్చు, ఇలాంటివి చేయడం ద్వారా ఏం చేస్తారమ్మా, మీరు కార్బన్ ఆఫ్ సెట్టింగ్ చేస్తున్నారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో ఏమవుతుంది, కార్బన్ ఆఫ్ సెట్టింగ్ అంటే అర్థం ఏంటి, అట్మాస్ఫియర్లో ఉన్న కార్బన్ని మనం లాగేస్తున్నాం. ఇలా చేసేటప్పుడు యూ కెన్ క్లెయిమ్ కార్బన్ క్రెడిట్స్. ఈ కార్బన్ క్రెడిట్స్ని మీరు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అమ్ముకోవచ్చు. అదే చెప్తున్నాం కదా, కార్బన్ ఆఫ్సెట్ ప్రాజెక్ట్ అంటే మీనింగ్ అది. సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని బాగా ఇండియా ఎంకరేజ్ చేస్తుంది. సో దట్ ఇది చేసిన వాళ్ళందరికీ కూడా కార్బన్ క్రెడిట్స్ వస్తాయి, విచ్ దే కెన్ సెల్ ఇన్ వాలంటరీ కార్బన్ మార్కెట్స్. ఈ కార్బన్ మార్కెట్స్లో డొమెస్టిక్ లేదా ఇంటర్నేషనల్ కార్బన్ మార్కెట్స్లో వాటిని మనం అమ్ముకోవచ్చు. అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అండ్ ఎమిషన్ రిడక్షన్, పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ అనేది తీసుకొచ్చింది ప్రభుత్వం. సో దీని ద్వారా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ని టార్గెట్ చేస్తుంది. అంటే ఎక్కువగా పొల్యూట్ చేసేవి, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసే ఇండస్ట్రీస్ని ఎఫిషియన్సీ కోసం, ఎమిషన్ రిడక్షన్ కోసం టార్గెట్ చేస్తుంది. సో సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్స్, CO2 రిడక్షన్ అనేది జరిగిందంట. ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ రిడక్షన్, ఎమిషన్స్ రిడక్షన్ జరిగింది. అలాగే సిగ్నిఫికెంట్ కాస్ట్ సేవింగ్స్ 1.94 lakh crore కాస్ట్ సేవింగ్స్ కూడా మనం అచీవ్ చేయగలిగాం. అదర్ ఇనిషియేటివ్స్ ఏంటి, ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ బిల్డింగ్ కోడ్, అలాగే స్టాండర్డ్స్ అండ్ లేబులింగ్ ప్రోగ్రామ్. ఇవి దేనికి, ఎనర్జీ ఎఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొత్తగా బిల్డింగ్లు కట్టినా సరే, ఫ్యాక్టరీస్ కన్స్ట్రక్ట్ చేసినా, ఏ బిల్డ్ చేసినా సరే అవి ఎక్కువ ఎనర్జీని కన్జ్యూమ్ చేయకుండా, ఓకే, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కూడా తీసుకొచ్చారు. అంటే తక్కువ ఎనర్జీ కన్జంప్షన్తో గ్రీన్ బిల్డింగ్స్ అంటాం, అట్లాంటివి బిల్డ్ చేయడానికి ఇనిషియేటివ్స్ కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అడిషనల్గా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, నెట్ జీరో కోసం హైడ్రోజన్ ఫ్యూయల్డ్ స్టీల్ కావచ్చు, అడ్వాన్స్డ్ బ్యాటరీ స్టోరేజ్ కావచ్చు, అవి ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ ఆర్ నాట్ కమర్షియల్లీ వైబుల్. అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అంత ఖర్చు పెట్టడానికి వర్కౌట్ అవ్వట్లేదు, పెట్టేది ఎక్కువ వచ్చేది తక్కువ అనే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందుకని ఇండియాకి ఏం కావాలి, ఇంటర్నేషనల్ R&D కొలాబరేషన్ కావాలి. వివిధ దేశాలు వాళ్ళ టెక్నాలజీని మనకి షేర్ చేయాలి, ఎస్పెషల్లీ ఇన్ ఆఫ్ షోర్ విండ్, గ్రీన్ హైడ్రోజన్, న్యూక్లియర్ ఎనర్జీ ఏరియాస్లో. ఈ విదేశీయులు బాగా డెవలప్ అయిన కంట్రీస్ వాళ్ళ టెక్నాలజీ షేర్ చేయాలి. అలాగే ల్యాండ్ అండ్ వాటర్ రిసోర్సెస్ కూడా మనకి ఇండియాలో ఎనఫ్ లేవు, దానివల్ల కూడా ఫర్దర్ ఛాలెంజెస్ ఉన్నాయి. యాజ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ డిమాండ్స్ ఎక్స్టెన్సివ్ ల్యాండ్. చాలా ఇప్పుడు విండ్ ప్రాజెక్ట్ అంటే చాలా ఓపెన్ ఏరియాస్ ఉండాలి, అవి ఉంటే కానీ మనం చేయలేని పరిస్థితి. అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ లేకుండా మనం సాధించలేం. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఫర్ లో కార్బన్ పాత్వేస్. లో కార్బన్ అంటే అర్థం ఏంటి, మనం గ్రోత్ కోసం వేసే అడుగుల్లో ఈ పాత్వేస్లో కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తక్కువ ఉండేలాగా, అంటే గ్రీన్ గ్రోత్ అంటాం. గ్రీన్ గ్రోత్ అంటే ఏంటమ్మా, ఎక్కువ ఎమిషన్స్కి పాల్పడకుండా మనం గ్రోత్ వైపు అడుగులు వేయడం. సో దానికోసం ఫైనాన్షియల్ ఛాలెంజెస్ అన్నారు. ట్రాన్సిషనింగ్ టు లో కార్బన్ ఎకానమీ రిక్వైర్స్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్. దానికోసం చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ మనీ అనేది అవసరం అవుతుంది.
సో దానికి గవర్నమెంట్ దగ్గర మెకానిజమ్స్ ఏమున్నాయి, గ్రీన్ బాండ్ మార్కెట్ అనేది తీసుకొచ్చారు. గ్రీన్ బాండ్ అంటే అర్థం ఏంటి, బాండ్ అనేది ఒక డెట్ మెకానిజం, అంటే ఇది ఇష్యూ చేయడం ద్వారా ఫండ్స్ రైజ్ చేస్తాము. ఈ ఫండ్స్ అనేవి కేవలం సస్టైనబుల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే, అంటే క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయడానికి ఉపయోగించే ప్రాజెక్ట్స్ కోసం మాత్రమే యూజ్ చేయడం, దీని ద్వారా ఫండ్స్ తీసుకురావడం ఒకటి. అలాగే ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రూల్స్ బై ఆర్బీఐ టు ప్రొవైడ్ కన్సెషనల్ క్రెడిట్ ఫర్ రెన్యూబుల్స్. రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్లో ఎవరైనా సరే పనిచేస్తారంటే వాళ్ళకి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి లోన్లు వచ్చేలాగా ఆర్బీఐ రూల్స్ పెడుతుంది, ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ రూల్స్. అంటే బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బుల్లో ఉన్న డబ్బులన్నీ కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు లెండింగ్ చేయడానికి లేదు, వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి. అందులో ఒకటి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్. లెట్స్ సే 40% జనరల్గా ఉంటుంది. అంటే మీకు వచ్చే 100 రూపాయలు డిపాజిట్ల ద్వారా మీరు సేకరించే 100 రూపాయల్లో 100కి 100 నచ్చినట్టు లోన్లు ఇవ్వడానికి లేదు. అందులో ఒక 40 లేదా వాట్ ఎవర్ ఆర్బీఐ సేస్, ఆ అమౌంట్ అనేది పర్సెంట్ అనేది ప్రయారిటీ సెక్టార్స్గా ఆర్బీఐ వేటినైతే డెసిగ్నేట్ చేస్తుందో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలన్నప్పుడు అన్ని బ్యాంకులు వాళ్ళకి ఇవ్వడానికి పోటీ పడతాయి కాబట్టి అక్కడ వడ్డీ రేట్లు తగ్గుతాయి. సో రెన్యూబుల్ ఎనర్జీకి 10% ఇవ్వాలని అనుకోండి, అన్ని బ్యాంకులకి టార్గెట్స్ ఉంటాయి. సో బ్యాంకులన్నీ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్కి ఫండ్ చేయడానికి ముందుకు వచ్చేస్తాయి, అప్పుడు అక్కడ వడ్డీ రేట్లు తగ్గుతాయి, దానివల్ల కన్సెషనల్ క్రెడిట్ అనేది లభిస్తుంది. అదొకటి. అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అండ్ అఫోర్డబుల్ ఫినాన్సింగ్ ఫ్రమ్ డెవలప్డ్ కంట్రీస్. డెవలప్డ్ కంట్రీస్ మనకి తక్కువ వడ్డీకి లోన్లు ఇవ్వడం కావచ్చు, గ్రాంట్లు ఇవ్వడం కావచ్చు, వాళ్ళ టెక్నాలజీని మనకి ట్రాన్స్ఫర్ చేయడం కావచ్చు, ఇలాంటివి చేస్తేనే ఇండియా క్లైమేట్ టార్గెట్స్ని మీట్ అవ్వగలుగుతుందని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా. సో ఫైనల్గా కంక్లూజన్ అంటే ఇండియా యొక్క బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఇండియా క్లైమేట్ కమిట్మెంట్స్ ఒక పక్క, డెవలప్మెంటల్ ప్రయారిటీస్ ఇంకో పక్క, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. మనకి పవర్టీ ఎలివియేషన్ జరగాలంటే ఎకనామిక్ గ్రోత్ కావాలి. ఈ గ్రోత్ అనే పేరుతో ఎన్వైర్న్మెంట్ని నాశనం చేసేకూడదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఇండియా యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. ప్రయారిటీ ఏరియాస్ ఒకవైపు అడాప్టేషన్, రెండో వైపు మిటిగేషన్, రెండు కూడా కావాల్సింది ఫండ్స్ ఇనఫ్ లేవు కాబట్టి ఫండ్స్ కావాలి. ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఎక్కడ కావాలి మనకి, ఎస్పెషల్లీ R&Dలోను టెక్నాలజీలోను కావాలి. ఇది ఫైనల్గా ఈ చాప్టర్ 6 మనకి చెప్తున్న అంశం.